ఇరాన్కి సుప్రీం కమాండర్ అయతొల్లా ఖమేనీ తర్వాత ఎవరు? అసలు సమకాలీన ప్రపంచంలో ఏ నేతకి లేని రికార్డ్ ఖమేనీకి ఉంది. దాదాపు 37 ఏళ్లు ఈ దేశానికి ఆయన ఓ దిక్సూచిలా మారాడు. తనదైన ముద్ర వేశాడు. తప్పో ఒప్పో తన విధానంతో ఇరాన్కి బలమైన ఇమేజ్ని సాధించి పెట్టాడు. అమెరికా ఇజ్రాయెల్ సేనల దాడిలో చనిపోయిన ఆధునిక ఇరాన్ రూపకల్పనలో ఖమేనీ పాత్ర ఇప్పట్లో చెరిగిపోదంటే అతిశయోక్తి కాదు. ఇరాన్లో ముగిసిన అయతొల్లా ఖమేనీ యుగం. కాంటెంపరరీ పాలిటిక్స్ లో లాంగెస్ట్ లీడర్ ఖతం. 1989 నుంచి చనిపోయే వరకు ఇరాన్ టాప్ సుప్రీం లీడర్. ఇరాన్పై 37 ఏళ్లు ఖమేనీ ముద్ర. ముజ్తబా ఖమేనీ ఇరాన్ని ఎటువైపు నడిపిస్తాడు? ఇరాన్లో విప్లవానికి ముందు నుంచి ఆధునిక ఇరాన్ వరకు ఆ దేశంపై తనదైన ముద్ర వేసిన అయతొల్లా ఖమేనీ మృతితో ఇప్పుడు ఇరాన్ని ఎవరు లీడ్ చేస్తారనే చర్చ ప్రారంభమైంది. అసలు ఖమేనీ తరువాత ఇరాన్ని లీడ్ చేయడానికి ముందే ఆయన రెండో కుమారుడు ముజ్తబా ఖమేనీని ఎంపిక చేశారంటారు. సీనియర్ ఖమేనీ చనిపోవడంతో అధికారికంగా ముజ్తబా ఖమేనీని ఆయన వారసుడిగా ప్రకటించారు. ప్రభుత్వంలో ఎలాంటి పదవి లేకపోయినా ఇరాన్ టాప్ లీడర్ పోస్టుకే ఎక్కువ అధికారాలు ఉన్నాయి. ఎవరొచ్చినా ఖమేనీకి పట్టిన కథే అంటూ ట్రంప్ హూంకరించినా సరే ఇరాన్పై అయతొల్లా ఖమేనీ ముద్ర ఎవరూ చెరపలేరు. 1939లో ముషాద్ సిటీలో పుట్టిన ఖమేనీ ఇరాన్ రాజకీయాలు ఒడిదుడుకుల్లో ఉన్న సమయంలో రుహోల్లాహ్ ఖొమైనీకి రైట్ హ్యాండ్ గా వ్యవహరించారు. 1979 నాటి ఇస్లామిక్ రెవల్యూషన్ కి ఈ నాయకత్వమే లీడ్ చేసింది. అప్పట్లో షా మొహమ్మద్ రెజా పహ్లావి అధ్యక్షుడిగా ఉండగా అనేక సార్లు ఖొమైనీ జైలు పాలు కావాల్సి వచ్చింది. అయితే ఇస్లామిక్ రెవల్యూషన్ కాస్త రిపబ్లిక్ గా మారిన తరువాత ఓ కొత్త రాజకీయ శక్తిగా చాలా వేగంగా ఎదిగారు. 1981 నుంచి 1989 వరకు ఇరాన్ కు అయతొల్లా ఖమేనీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. ఇక్కడే ఇరాన్లో ఓ ముస్లిం మత పెద్ద రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించడం ప్రారంభమైంది. ఈ కాలంలోనే ఇరాన్ ఇరాక్ యుద్ధం కూడా చోటు చేసుకోగా ఇరాన్ రెవల్యూషనరీ స్టేట్ గా నిలకడగా మారింది. 1989లో ఖొమైనీ చనిపోవడంతో ఇరాన్ సుప్రీం కమాండర్ గా పదోన్నతి దక్కింది. టాప్ సుప్రీం కమాండర్ గా దేశంలోని అత్యున్నత వ్యవహారాలపై పట్టున్న పదవి దక్కడంతో ఇరాన్లో అయతొల్లా ఖమేనీ అసలు హయాం ప్రారంభమైంది. ఇరాన్లో సుప్రీం కమాండర్ కే ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్ కార్ప్స్ పై పూర్తి అధికారం ఉంటుంది. అలానే న్యాయ వ్యవస్థ, దేశ సమాచార ప్రసార సంస్థలపై నియంత్రణ, న్యూక్లియర్, ఫారిన్ పాలసీలపై కూడా పూర్తి అధికారం సుప్రీం కమాండర్ కే ఉంటుంది. అలా దేశంపై సంపూర్ణ అధికారాలు దక్కడంతో అయతొల్లా ఖమేనీ ఇరాన్ కి ఓ బలమైన ఇమేజ్ ని సంపాదించి పెట్టారు. అది తప్పా ఒప్పా పక్కన పెడితే పశ్చిమ దేశాలకు, ప్రత్యేకించి అమెరికాతో దశాబ్దాల వైరం కొనసాగించారు. సిరియా, ఇరాక్, లెబనాన్, యెమెన్ దేశాలతో జరిగే అంతర్యుద్ధాలు కానీ ఇతర దేశాలతో సంబంధాలను ప్రభావితం చేయడంలో ఇరాన్దే ప్రముఖ పాత్ర కావడంతో అయతొల్లా ఖమేనీది కీలక పాత్ర. అంతేకాదు సమకాలీన ప్రపంచంలో ఓ దేశానికి ఇన్నేళ్లు అంటే 1989 నుంచి 2026 వరకు అధినేతగా వ్యవహరించిన నేత మరొకరు లేరు. ఇప్పుడు అలాంటి పాత్రలో ఖమేనీ రెండో కుమారుడు ముజ్తబా ఖమేనీని నియమించారు. 1969లో ముషాద్లో జన్మించిన ముజ్తబా ఖమేనీ గత 2 దశాబ్దాల నుంచే ఇరాన్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ముజ్తబా తొలిసారిగా 2005 ఎన్నికల సమయంలో జనంలోకి రాగా అప్పట్నుంచి పొలిటికల్ నెట్వర్క్ పెంచుకున్నట్లు చెబుతారు. అలానే తన తండ్రి తరపున పవర్ పాలిటిక్స్ చేయడంలోనూ కీలక పాత్ర ఉందంటారు. ఇరాన్ ఇరాక్ యుద్ధంలోనూ ఆర్మీలో పనిచేసిన ముజ్తబాకి ప్రస్తుతం ఇరాన్ రెవల్యూషనరీ గాడ్ కార్ప్స్ తోనూ మంచి రిలేషన్ ఉందని చెబుతారు. గతేడాదిలో అమెరికా ఇరాన్ పై దాడి చేసిన సందర్భంలోనే తన భవిష్యత్ వారసుడిగా అయతొల్లా ఖమేనీ ముజ్తబాని నియమించారు. అందుకే అయతొల్లా ఖమేనీపై దాడి జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ముజ్తబా నియామకం గురించి ఇరాన్ ప్రకటించగలిగింది. ఇక ఇప్పుడు ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్, యూకే ముప్పేట దాడి జరుగుతుండటంతో ఏం జరగనుందనే అంశం ఇరాన్తో పాటు ఇతర ప్రపంచ వాసులకు ఉత్కంఠగా మారింది.